వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఇటీవల భారీ వర్షాలతో ఇళ్లు నీట మునిగి ఇబ్బందులు పడ్డ బాధితులకు నిత్యావసర సరుకులను అందించడం అభినందనీయమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కొల్లిపురం మండల గ్రామం పాత బొమ్మవాని పాలెంలో హార్వెస్ట్ ఇండియా సహకారంతో బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలను జెడ్పీ చైర్మన్ హేని క్రిస్టిన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆలపాటి చేతుల మీదుగా అందించారు. రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా హార్వెస్ట్ ఇండియా వరదల్లో ఇబ్బందులు పడ్డవారికి సహాయ సహకారాలు అందించిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. కార్యక్రమంలో కత్తెర సురేష్ బాబు, సుద్దపల్లి నాగరాజు, కొల్లిపర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఖలీవిని జరిగినటువంటి వరద ముంపుకి గురవటం, ఆ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో నష్టం జరిగింది. మరి ముఖ్యంగా కొల్లిపర జెడ్పీటీసీ సభ్యురాలుగా గెలిచిన తర్వాత కృష్ణ గారు జెడ్పీ చైర్మన్ అవటం, మరి ఇదే ప్రాంతంలో ముంపుకు గురైన పక్కనున్న బాపట్ల జిల్లాలో వేమూరు నియోజకవర్గంలో ఉన్న లంకలకి దాదాపు 10,000 మందికి ఈ సహాయ సహకార కార్యక్రమాల్ని హార్వెస్ట్ ఇండియా తరఫున దంపతులు ఇద్దరు కూడా, సురేష్ గారు అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గారు ఇద్దరు కలిసి రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా వారు వ్యక్తిగతంగా వారి ఆర్గనైజేషన్ తరఫున వంట సామాన్లు కొంతమందికి, నిత్యావసర వస్తువులు, దీంతోపాటు కూరగాయలు ఇన్ని వేల మందికి పంచడం ప్రభుత్వంగా కాకుండా వ్యక్తిగతంగా సహాయం చేయడం అనేది చాలా విశేషం. గండ్ల పడ్డ కట్టల్ని గండ్లు పూడ్చుకుంటూ ముంపుకు గురైన ప్రాంతంలో నీటిని తొలగిస్తూ ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా నీళ్ళలో ఉన్నటువంటి ప్రజలకి నేనున్నాను చెప్పటమే కాకుండా అందరినీ కూడా వారి దగ్గరికి చేర్చి మీ ఆలంలో పాలనలో మేము ఉన్నాము, మా బాధ్యత అని చెప్పి వారికి మరలా కరెంట్ ఇప్పించడం కానీ, భోజన సదుపాయం కలగజేయటం కానీ, పాలు కానీ, పళ్ళు కానీ, నిత్యావసర వస్తువులు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల సహాయం చేసినటువంటి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. మంచి జరుగుతూ ఉన్నా కూడా ఏదో ఒకటి మసిపూసి మారేడికాయ చేయాలి, గుడ్డగాల్చి ఎదురాడి మీద వేస్తే ఏదో రకమైన మసి అంటకపోద్దా అని చెప్పి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వరుస మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఎవరైతే నష్టం చేశారో, ఎవరైతే కష్టానికి గురి చేశారో, సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి మళ్ళీ సునామీ సృష్టిస్తా అని చెబుతా ఉన్నాడు.
ఎవరిని మాయ చేయడానికో నాకైతే అర్థం కావట్లా. నువ్వు ఏ రకంగా చూసావంటే నీ కాలి కింద చెప్పు కింద ఎప్పుడు ఉంచడానికి ప్రయత్నించావు పేదవాడిని. నువ్వు చెప్పు లేకపోతే లేదంటే దౌర్జన్యం చేయడం నేర్పించావు. ఈ రెండు తప్పితే నువ్వు ఏదైనా సరే సమాజంలో ప్రక్షాళన చేసి సంస్కరణ చేసి సమాజంలో అట్టడుగునున్న పేదవాళ్ళని అనాదిగా అనగదొక్కబడుతున్నటువంటి పేదవారికి నువ్వు చేసిన న్యాయం ఏంటో ఒకసారి చెప్పని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే గ్రామంలో నేను 2019లో పట్టాలు ఇప్పించా. ఇవాళ ఆ పట్టాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పనికిరాని విధంగా మీరు పట్టాలు ఇప్పించి మళ్ళీ గెలిస్తే మారుస్తామని చెప్పారంటే మీ ఔచిత్యం, మీ ఆలోచన విధానం ఇది మా దౌర్భాగ్యం. అందుకే ప్రజలు 164 సీట్లు ఎవరికి ఇంత గొప్ప తీర్పు ఇంతవరకు ఇవ్వాల. మరి అనేక గ్రామాలు ఏవైతే వరదలకి ఈ గ్రామాల్లో ప్రజలు వరద బాధితులు పడి సమస్తము కోల్పోయారో, ఇళ్ళు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి మరి మాకు తోచినట్టుగా హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా వస్తువుల్ని, నిత్యావసర వస్తువులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలాగే బియ్యం కానివ్వండి, దుప్పట్లు, నెట్లు, అలాగే వంట సామాగ్రి ఇలాంటి మరి కొన్ని వస్తువుల్ని ప్రజలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. విజయవాడ ప్రాంతాల్లో వరదకి కొట్టుకుపోయిన నిరాశ్రయులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు లేక, కనీసం తినటానికి ఆహారం లేక, తాగటానికి నీరు లేక, నిలువు నీడ లేక ఉన్నటువంటి వారికి వారు స్వయముగా మరి నీళ్ళల్లో నడిచి బురదలో తిరిగి ప్రతి వారిని పలకరించుకుంటూ వారికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. మనం ఈ 10,000 ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మునుపెన్నడూ జరిగినటువంటి ఎవరు ఇవ్వనటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అలాగే ఎవరైతే నష్టపోయారో ప్రతి ఒక్కరికి కూడా వారు మీకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని నేను నమ్ముచున్నాను. ఇస్తారు తప్ప. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోయిన వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఆర్థిక సహాయం అందజేశారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన బాధితులకు గ్రామస్తుల సహకారంతో ఆర్థిక సహాయాన్ని ఆలపాటి చేతుల మీదుగా అందించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొంత నిధులు 10,000 రూపాయలను బాధితులకు అందించారు. భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఇక్కడ పట్టాలు కుట్టుకుని అద్దెకిచ్చుకుంటారు సార్. పని చేయలేడు కదా అమ్మాయికి. ప్రభుత్వం దగ్గర నుంచి ఇక్కడ మీరు ఊళ్ళో కొంత పోగు చేయండి, నేను కొంత ఇస్తాను. మీరు ఎంత పోగు చేస్తారు తెలిసి ఏదైనా వాడికి చేతులు మీ సత్తా ఏంటి అది ఎట్లా చేస్తే పట్టుకోండి. 16వ తేదీ సోమవారం మెగా యూత్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు సంఘ కాపరి పాస్టర్ డాక్టర్ జయశాస్త్రి తెలిపారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ తరపున మెగా యూత్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పాస్టర్ జయశాస్త్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సుధాకర్, కుమార్ రాజ్, యాకోబ్, దుర్గారావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మరి జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చ్ తరఫున మేము మెగా యూత్ ఫెస్ట్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ మెగా యూత్ ఫెస్ట్కి మనకి ముఖ్య అతిథులుగా
మరి హైదరాబాద్ మహాపట్నంలో నుంచి మనకి సినిమా యాక్టర్ గారు ముందు రాజా గారు రాజా ఫెయిత్ మినిస్ట్రీని ఏర్పాటు చేసి సినిమా ఫీల్డ్ విడిచిపెట్టిన తర్వాత ఆయన చక్కగా మరి దేవుని పరిచయలో ఉంటూ అనేక దేశాలు తిరుగుతూ సువార్త పరిచయం చేస్తూ ఉన్నారు. మనకి ముఖ్య అతిథిగా పాస్టర్ రాజా గారు మన హైదరాబాద్ నుండి రేపు రాబోతున్నారు. కళాక్షేత్రములో అనగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రములో మనకి ఈ యొక్క ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్కి మరి ముఖ్య అతిథులుగా చెన్నై నుండి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గారు అయినటువంటి ఆల్రెడ్డి గారు కూడా మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి వీరి ఆధ్వర్యంలో రేపు మరి తెనాలి పరిసర ప్రాంత పట్టణాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి యవనస్తులు కానీ తెలిసిన వారు కానీ చక్కగా ఈవెంట్లో పాల్గొని మీరందరూ కూడా మరి ఆ దేవుని మాటలు విని కొంచెం ఆత్మీయంగా బలపడాలని యవనస్తులకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మరి యవనస్తులైన వారు మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి. దానికి మీరు కాంటాక్ట్ చేయాల్సిన మొబైల్ నెంబర్ 9550961473. ఈ నేమ్ కానీ కాల్ చేసినట్లయితే మీరు ఎవరైనా గ్రూప్గా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము రిజిస్టర్ చేస్తాం. రిజిస్ట్రేషన్ ఫ్రీ. పెదరావూరు శేఖమూరి వారి బజార్ నందు 12వ గణేష్ మహోత్సవం విఘ్నేష్ యూత్ వారి ఆధ్వర్యంలో మేళతాళాలు కనకతప్పెట్లు అమ్మవారి వేషధారణతో అంగరంగ వైభవంగా జరిగింది. లడ్డు వేలంపాట కుబేరలింగం లడ్డు 54,000, మామూలు లడ్డు 35,000 వేలం జరిగింది. అన్నదానం సుమారు 500 మందికి నిర్వహించడం జరిగింది. అనంతరం ఊరేగింపుతో అమ్మవారి వేషధారణలతో వింత విన్యాసాలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి పాలడుగు సురేంద్ర మరియు జనసేన నాయకులు కారుమంచి శ్రీనివాసరావు మరియు గ్రామస్తులు నాయకులు మరియు కమిటీ సభ్యులు పెదరావూరు గ్రామ యువత పాల్గొని జయప్రదం వినాయకుడి శాఖమూరి బజార్ నందు వినాయకుడి విగ్రహము అన్నదానము అట్టాగే ఊరేగింపు కార్యక్రమం జరిగిన ఇవాళ ఆదివారం 500 మందికి భోజన కార్యక్రమము మరియు మేళతాళాలతో వినాయకుడి నిమజ్జనం జరుగుతున్నది. అందరూ రావాలి. 10 రోజులుగా 12 సంవత్సరాలుగా పెడుతున్నాము కుర్రవాళ్ళము. పెదరావూరు శాఖమూరి బజార్ నందు 9 రోజులుగా పూజలు అందుకొని 9వ రోజు నవరాత్రులు అయిపోయి మేళతాళాలతో ఊరేగింపులతో 500 మందికి భోజన కార్యక్రమం జరిగి లడ్డు వేలం పాట వేసి నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేయవలసింది. నిమజ్జనానికి అందరికీ కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 16వ తేదీ నుండి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు. $5 లక్షల స్కాలర్షిప్లను విద్యార్థినులకు అందించిన వాసవి వైశ్య విద్యానిధి కమిటీ సభ్యులను అభినందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.